వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు నల్లేరు పచ్చడి చేస్తున్నా. నల్లేరు చింతకాయ తొక్కు పచ్చడిలోనే నల్లేరు వేసి చేస్తున్నా. ఇది నేను కుండలో నాటాను. నల్లేరు కుండలో మా ఇంటి కింద కొంచెం స్థలం ఉంటేను చెట్లు వేసాను, దాంట్లో నాటాను. ఈ కుండలో నాటాను, చూడండి ఎంత బాగా వచ్చేసింది. చాలా ఉంది. అసలు వేసింది ఈ కుండలో వేసాను, ఆ కుండలో మళ్ళీ ఏరు వచ్చేసింది. ఇది చాలా మంచిది నొప్పులకి వాటికి. ఇవి ఒరిజాలు అయితే ఇక్కడ నల్లేరు నూరి ఎముకలు ఇరిగిన వాళ్ళు కట్టు కడతారంట. మాకు ఇంటికి ఇటుకలు తీసుకొచ్చిన వాళ్ళు లారీ వాళ్ళు చెప్పారు. ఇవి నొప్పులు ఉండవు అసలు నల్లేరు పచ్చడి తింటే. నల్లేరు మొత్తము తీయాలి, పైన మునక్కాయ అంటే ఏమంటారంటే పొట్టు, మునక్కాయ పొట్టులాగా ఊడొస్తుంది. చేతులతో జీల వస్తుంది. చేతులు బ్లౌజులు వేసుకోవాలి, లేదంటే ఆయిల్ పూసుకొని ఒక కవర్ వేసుకొని చేతులకి తీయాలి. మంచిగా తీసి ఉప్పు వేసి కడిగాను. నేను 4 టమాటోలు, పచ్చిమిర్చి, 2 చిన్నవి ఉల్లిగడ్డలు, చిన్నవి కాబట్టి 2 వేసాను, పెద్దదైతే 1 వేసుకోవచ్చు. తెల్లబాయలు కూడా కావాలంటే ఒలిసి వేసుకోండి, నాకు టైం అవ్వలేదు. ఆ నల్లేరు బాగా వేయించిన తర్వాత బాగా పేస్ట్ చేయాలి. చింతకాయ తొక్కు నేను ఉడికిన తర్వాత వేసి 5 నిమిషాలు ఉంచి దించాను. 2 నిమిషాలే ఉంచాను, 5 నిమిషాలు కూడా కాదు. ఈ నల్లేరు మొత్తం పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి తర్వాత వేసాను, ఉప్పు వేసాను. ఉడికేటప్పుడు ఉప్పు వేస్తేనే నీరు వస్తుంది కొంచెం టమాటోలు అవి, అందుకని ఉప్పు వేసాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేసాను. మన చింతకాయ తొక్కులో కూడా ఉప్పు ఉంటుంది. పప్పులు మిక్సీ వేయించి పొడి చేసి పప్పుల పొడి వేసాను. మిక్సీలో కదా దంచట్లేదు, మిక్సీలో పట్టాను. ఇది కావాలంటే తాలింపు వేసుకోండి, నేను తాలింపు వేయలేదు. చాలా బాగుంది, మీరు చేసుకొని తినండి. చూసినందుకు థ్యాంక్ యూ.